హాయ్ ఫ్రెండ్స్, ఇలాగ మనం కరెక్ట్ షేప్ తెలుసుకోవాలి అంటే ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. నాకు కుట్లతో కలిపి 13 ఇంచులు వచ్చిందండి. సో అది ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే ఇక్కడ హుక్స్ పట్టి వైపు నుంచి 4 ఇంచుల గ్యాప్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనకు వచ్చిన మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో ఇలా కింద మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్ ఎంత పెట్టుకోవాలి అంటే బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే రెండు వైపులా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 2 ఇంచులు వచ్చిందండి. సో 2 ఇంచులు ప్లస్ ఒక హాఫ్ ఇంచు కింద కుట్లకు కదా. సో మొత్తంగా 2.5 దగ్గర మార్క్ అయితే వేసాను. అటు ఇటు 1 ఇంచ్ డాట్ వేసేసి ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి వైపు ఏం చేస్తాము, ఆ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి దానిపై నుంచి ఒక 2 ఇంచులు మార్క్ వేసుకుంటాం. బయట వైపు కూడా అంతే అండి, 2 ఇంచుల పైన వైపున మార్క్ వేసేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇస్తాము. హుక్స్ పట్టి వైపు కూడా అదే మెయిన్ డాట్తోనే చూసుకొని శంఖభాగం డాట్ మాత్రం ఈ విధంగా ఇలాగ దీనికి కరెక్ట్గా ఎదురుగా వచ్చేటట్టు చూసి పెట్టేసుకోవాలి. ఇలా ఇస్తే మాత్రం షేప్ మాత్రం 100% పర్ఫెక్ట్గా వస్తుంది. మేము మా కస్టమర్స్ అందరికి ఇలాగే ఇస్తాము. నచ్చని కస్టమర్ కూడా నేను మెప్పించాను అనమాట. సో అలా ఉంటుంది మా కటింగ్ అంటే. ఫుల్ వీడియో చూస్తే ఇంకా సూపర్ టిప్స్ తెలుస్తాయి.